నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆచంట మండలం కోడేరు వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. జగన్ ని మళ్లీ సీఎం చేసుకునేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం. తడిపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయి బ్రాహ్మణుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు. కొందకూరు కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలతో గరుడ సేవ, మాడవీధి ఉత్సవం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితిని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు వద్ద జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నిరంతరం లంక గ్రామాల్లో పర్యవేక్షణ కొనసాగించాలని, వరద తగ్గిన వెంటనే పారిశుధ్య పనులను వేగంగా చేపట్టేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లంక గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రేషన్ సరఫరాను వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి సమాజం తోడ్పాటు అందించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ది సాధ్యపడుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక్కటే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో దివ్యాంగులకు పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం 57 మంది వికలాంగులకు పెన్షన్ అందజేస్తుండగా అందులో 34 మందికి తానే వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన లబ్దిదారులకు దాతలు తమ వంతు సహాయం అందిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ అధికారులు కూడా దివ్యాంగుల సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. వికలాంగులు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఆ భగవంతుడు అవకాశం కల్పించినందుకు ఆయన నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను గెలవడానికి మీ అందరూ కూడా ఒక కారణం. 63,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. నా కుటుంబ సభ్యులంతా, ఈ వెనకాల ఉన్నదంతా నా కుటుంబం. వీళ్ళందరూ కూడా నేను చేసి ప్రతి కార్యక్రమానికి ఆ రోజు ఓడిపోయినప్పుడు కూడా నాతో అడుగులు అడిగేసి నన్ను గెలవడానికి మరి సహకరించిన వ్యక్తులు. అదేవిధంగా ఈరోజు ఇవాళ 10 మంచి పనులు చేస్తూ ఉంటే 10టిలోనూ నాతో పాటుగా భాగస్వామ్యం వహిస్తూ ఉంటే నేను ఇక్కడ సక్సెస్ అయ్యానని నేను చెప్పుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ 57 మందికి మనం పెన్షన్ ఇస్తే దాంట్లో 34 మందికి నేను ఇచ్చి ఉన్న డబ్బులన్నీ కూడా మరి వీళ్ళందరూ ఇవ్వడం అంటే ఇది P4లో మనం సక్సెస్ అయ్యాం. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. అంతేకాకుండా బయట ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా ఇది ముందు తీసుకెళ్ళడానికి ఈ 57 మందికి ఇంకో 10 మంది పెరగవచ్చు రేపు పొద్దున్న. నిజంగా కూడా వీళ్ళందరినీ చూస్తే చాలా బాధ కలిగి మనమే అరేంజ్ చేసుకున్న ప్రోగ్రామ్ ఇది. మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు. గవర్నమెంట్ ఇవ్వలేకపోతూ ఉంది. రోజు మన దగ్గరికి వచ్చి పెన్షన్ లేవుంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే డబ్బున్నవాడు ప్రతి వాడు కూడా ఒక మనిషిని ఆదుకుంటే అసలు లేనివాళ్ళు అనేవాళ్ళే మన రాష్ట్రంలో ఉండరు. ప్రభుత్వాన్ని నడిపించడం ప్రజల బాధ్యత, గెలిపించడంతో పాటు నడిపించడం కూడా మన బాధ్యత. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా 10 మందికి తెలియజేసి 10 మంది ఇన్వాల్వ్ చేయడమే నా బాధ్యత అనుకున్నాను. ఆ బాధ్యతలో నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే నేను ఎవరిని అడగలేదు. నేను ఇచ్చిన తర్వాత అందరూ కూడా నేను ఇస్తానని ముందుకు వచ్చాను. అంటే ముందు మనం ఇవ్వాలి. ఏదైనా దానం చేయమని ఎవరికి చెప్పకూడదు. దానం చేయండి, ఎవరికైనా సహాయం చేయమని మనం చేసి చూపిస్తే మనతో పాటు సమాజం అంతా నడవడానికి సిద్ధంగా ఉన్న తాడేపల్లిగూడెం నేను అది ఉదాహరణగా తీసుకోవచ్చుగా రాష్ట్రంలో నేను చెప్తూ ఉన్నా. ఇవాళ 2 కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజీ కడితే మొదటి చందా నేను 10 లక్షలు ఇస్తే నాతో పాటుగా 1,70,00,000 మేము ఉన్నామని చెప్పి అందరూ కూడా మా పేరు రాయండి, మా నాన్నగారి పేరు రాయండి, మేము కట్టిస్తాం మా రూమ్ అని చెప్పి అందరూ ఎదురుకొచ్చారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, మరి జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతో మనం చేస్తూ ఉంటే వాళ్ళ టౌన్ హాల్ కూడా ఫుడ్ ప్యాట్స్ వాళ్ళు 4 కోట్లతో కడుతున్నారు మీ అందరి కోసం. ఇది అందరిని ఇన్వాల్వ్ చేయడమే, భాగస్వామ్యం చేయడమే మన బాధ్యత. ఇది నా దగ్గర పెట్టుకోను. ఎవరు డబ్బులు ఇచ్చినా అన్నీ కూడా P4లో ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఈ పేర్లన్నీ ప్రభుత్వంలో ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో ఉంటాయి. 2 సంవత్సరాలు తిరిగారు, మాకు పెన్షన్ రావట్లేదు, వికలాంగులు అండి, ఈ బిడ్డ నాకు భారం అయిపోయాడు, మందులు కొనలేకపోతున్నాను, పాలు కూడా కొనలేకపోతున్నానన్న తల్లిదండ్రులు నేను చూశాను.
ఆ భారం అనేది వాళ్ళకి దించాలి, ఎంతో కొంత మనం ఎత్తుకోవాలని నా కుటుంబం అంతా కూడా సహాయం చేసింది. ఇది కూటమి కుటుంబం. ఇక్కడ పార్టీలు లేవు, అధికారులు లేరు, అనధికారులు లేరు. మరి అందరూ కూడా నాకు భాగస్వాములు అయినందుకు వారందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు సహాయం చేసే అవకాశం కల్పించిన భగవంతుడికి, మీకు ఇచ్చే శక్తి నా భగవంతుడు మాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక పద్ధతి ప్రకారం గ్రామస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి నాయకులతో కేంద్ర కార్యాలయాన్ని అనుసంధానం చేస్తూ కంప్యూటరీకరణ పూర్తి చేశామని వైసీపీ రాష్ట కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయి బ్రాహ్మణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా వివిధ పార్టీ కమిటీల్లో నాయి బ్రాహ్మణులు మాత్రమే దాదాపు 10,000 మంది ఉన్నారని, స్పష్టమైన డేటా మన వద్ద ఉందని అన్నారు. వైసీపీ ప్రధాన విభాగాలు కమిటీల కీలక స్థానాల్లో 10,000 మంది నాయి బ్రాహ్మణులు ఉండటం గర్వించదగిన విషయమని అన్నారు. గతంలో మాదిరిగా ప్రతి చిన్నదానికి రోడ్లపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండా మన అభిప్రాయాలను నేరుగా లీడర్షిప్ దృష్టికి తెచ్చేలా కమ్యూనికేషన్ పెంచామని అన్నారు. ఉద్యమాలంటేనో ప్రతిదానికి రోడ్డు మీదకి రాకుండా అభిప్రాయాలను ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురావడానికి ఆయా వర్గాల ప్రజల్లో మొత్తంగా ప్రజాబాహుళ్యంలో ఒక చైతన్యం తీసుకురావడానికి, అలాగే మన ఆలోచనలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఏమిటి, మన నిబద్ధతలు ఏమిటి, విలువలకు మనం ఇచ్చే ప్రాశస్త్యం ఏమిటి, అసలు ఎవరు ఏంటి తెలియడానికి ఏ ఇష్యూ మీదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నందువల్ల, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళైనా కమ్యూనికేషన్ ఈ పల్లెల వాళ్ళకి ఇవ్వడం సులభమైనందువల్ల మనం కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అది భవిష్యత్తులో పెరిగే దాంట్లో మీ పాత్రనే ఎక్కువ కీలకమైంది. అది మీ విభాగం కావచ్చు, ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన విభాగం కావచ్చు, యూత్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, పార్టీ కమిటీలైనా కావచ్చు. రాష్ట్రం మొత్తం మీద ఈ కమిటీల్లో నాయి బ్రాహ్మణాలు వివిధ కమిటీల్లో మనకు ఈరోజు లెక్క తీస్తే 10,000 మంది తేలారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ వివిధ కమిటీల్లో, పార్టీ మెయిన్ కమిటీ కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, లేదా స్టూడెంట్ కావచ్చు, యూత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా ఈ విభాగం కావచ్చు. యాక్చువల్లీ ఈ విభాగంలోనే తక్కువ ఉన్నారు. అందువల్ల మిగిలింది 9,000 మంది పైగా ఎక్కడున్నారయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన విభాగాల్లో ఉన్నారు, కుల విభాగంలో లేరు. అది ఒక రకంగా ఘనత. అది అంటే నాయి బ్రాహ్మణులకు సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక స్థానాల్లో 10,000 మంది నాయకులు ఉన్నారనేది మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. మొత్తంగా బీసీలు చూస్తే మనకున్న ఇప్పటికి 13 లక్షల 14 లక్షల నాయకత్వం, గ్రాస్ రూట్స్ క్షేత్రస్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాలు పార్టీ ఇవన్నీ కలిపితే ఈ 13-14 లక్షలు ఇప్పుడు ఏదైతే అయిందో ఇప్పటికీ టార్గెట్ మంది 15 లక్షలు. నాకు తెలిసి 48% అనుకుంటా మొత్తంగా బీసీలు, అన్ని బీసీ వెనుకబడ్డ తరగతుల వాళ్ళు కలిపితే పార్టీ స్ట్రక్చర్లో 47% ఉన్నారు. ఇదేం డెలిబరేట్గా కూర్చొని చేసింది కాదు. మన కమిటీలు మీకు తెలియందే ఉంది. పార్టీ అంటే అక్కడక్కడ బలమైన నాయకులు ఎవరున్నారో కలుపుకుంటూ పోతారు, యాక్టివ్గా ఎవరున్నారో కలుపుకుంటూ పోతారు. మనం అంతా తీస్తే దట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ది ఎగ్జాక్ట్ సొసైటీలో ఉన్న పొజిషన్ ఏది ఉందో దీంట్లోకి వచ్చింది. అందువల్ల మనం గర్వంగా చెప్పుకోగలిగేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ వెనుకబడ్డ వర్గాలు, దళితులు, అలాగే వివిధ వర్గాలన్నీ కూడా సమాజంలో వాళ్ళ జనాభా ప్రాతిపదిక ఏది ఉందో దానికి తగినట్టు లేదా మిన్నగా కూడా వెనుకబడ్డ వర్గాలకు, దళితులకు ప్రాధాన్యం. అది నామినేటెడ్ పదవుల్లో మనం మొదలుపెట్టిందంటే అది కాన్షియస్గా చేసింది. మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని 50% పైన అనేది తీసుకున్నది. ఇప్పుడున్న సమకాలీన భారత రాజకీయాల్లో ఏ పార్టీల్లో చూసినా మనము సొసైటీలో ఉన్న సామాజిక వర్గాల ప్రాతిపదికన చూస్తే కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది మన పార్టీలో నాయకత్వం అనేది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మనం చేయబోయేది ప్రతిదీ ఒకటేమో పొలిటికల్గా రాజకీయంగా మనము టార్గెట్ ఏదైతే ఉందో మనం చెప్పుకోవడానికి ఘనమైన చరిత్ర 5 ఏళ్ల పాలన అయినా దాదాపు 15-20 ఏళ్లలో జరగాల్సిన డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ, ఆదర్శప్రాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో దాన్ని ఈ 2 ఏళ్లలోనే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో జనం వాళ్ళంతటా వాళ్ళే బేరీజు వేసుకొని ఆ రోజులు ఎంత బాగున్నాయి మళ్ళీ కావాలని వాళ్ళు అనుకుంటున్న పరిస్థితుల్లో
మనము మన కేసు ప్రజెంట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు, తీసుకెళ్ళడము చెప్పడము జనంలోకి. ఏ వర్గాలు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళతో మమేకం కావడం సులభం కాబట్టి వాళ్ళకు సంబంధించిన బాధలో సమస్యలో ఇంకోటో డిస్కస్ చేయడం సులభము. అలాగే మనం ఏం చేయగలమో వాళ్ళకు చెప్పడము, అలాగే ఫ్యూచర్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కూడా మళ్ళీ వెనక్కు తీసుకొచ్చి మళ్ళీ నాయకత్వానికి చెప్పి దానికి తగినట్టు విధానాలు ఇచ్చేయడంలో కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు మూలాలు లేకంటే ప్రతి కుటుంబంలోకి ఎట్లా పోవాలి టార్గెట్. రాష్ట్రంలో ఉన్న నాయీ బ్రాహ్మణ కుటుంబాలు ఎన్ని ఉంటే అన్నిట్లోకి జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నిలబడతారో మన కోసం, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ద్రోహం చేస్తున్నారో అనేది విత్ ఎగ్జాంపుల్స్ లోకల్ దీనిలను కూడా అవగాహన చేసుకుని తీసుకెళ్ళగలిగిన వాహకాలు కావాలి, వాహకులు మనకు మీడియం కావాలి, అలాంటి ప్రచారకులు కావాలి. అంటే ప్రతి ఒక్కరూ ఆ రకంగా తయారు కావాలి. ఆ ప్రాసెస్లోనే రాజకీయంగా ఎదగచ్చు. ఒక్క సామాజిక వర్గానికి కాకుండా మిగిలిన సామాజిక వర్గాలు కూడా మనం నాయకుడిగా మీరు ఎదగొచ్చు, ఓపెన్ అవుతుంది. భవిష్యత్తులో డీలిమిటేషన్ అంటున్నారు, సీట్లు పెరుగుతాయి, గట్టి నాయకులు తయారయ్యి అందరికీ యాక్సెప్టబిలిటీ ఉంటే ఫీల్డ్ పాలిటిక్స్లే కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిమితులను దాటుకొని రావడానికి పూర్తి ప్రోత్సాహం మన పార్టీలో ఉంటుంది. మీకు తెలుసు, మా కులానికి సంబంధించినంత వరకు మన వైపు నుంచి మన వాయిస్ అనేది కింది వరకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ థింగ్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మన ఏరియాలో. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.